నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలో పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇష్యూ అయితే పెద్ద ఉధృత వాతావరణం అయితే ఏర్పడుతుంది. అక్కడ గవర్నమెంట్ స్థలం అని చెప్పేసి అక్కడ ఎటువంటి టెంపుల్ లేదు, కావాలని ఇప్పుడు మాత్రమే మొన్న రీసెంట్ గా అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టే ప్రయత్నం చేశారు హిందూ సంఘాలు. అక్కడ ఉన్నటువంటి వాసులు కావాలని ఆ భూమిని లాక్కునే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి అటు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తా ఉంది. అసలు నిజంగా దానికి సంబంధించి ఎటువంటి విషయాలు బయటపడే అవకాశం ఉంది? నిజంగా అదే ఏదైతే ఆ ప్లేస్ లోనే గుడి పెట్టే అవకాశం ఉందో, లేకపోతే ప్రభుత్వం ఎక్కడైనా ప్లేస్ ఇస్తుందా అని చెప్పేసి దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకురాలు మౌనిక శుక్రా ఉన్నారు, మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క ఏం చెప్తారు? ఆ టెంపుల్ ని అక్కడ ఉన్నటువంటి వాసులు ఏవైతే ఉన్నారో 70 సంవత్సరాల్లో మేము పూజలు చేస్తా ఉన్నాం, కావాలంటే అక్కడ ఉన్న ఆనవాళ్ళు కూడా చూసుకోవచ్చు, అన్ని అదేమంటారు పాత వైపోయినా, కావాలంటే ఉన్నటువంటి ఆ గుళ్ళు కావచ్చు, దీనికి సంబంధించిన శిల్పాలు కూడా పాత వైపోయినా ఒకసారి చూసుకోండి, కావాలంటే మా తాతల కాలం నుంచి పూజిస్తామని వాళ్ళు చెప్తాను. లేదు అది గవర్నమెంట్ ప్లేసు, మీరు కావాలని ఆక్రమించే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తాను. మీకు సంబంధించి ఏం చెప్తారు అక్కడ? ఈ మైనారిటీ అపీస్మెంట్ చేసే కాంగ్రెస్ కి వక్ఫ్ ఎక్కడైతే తనని వాడుకున్నంత మాత్రాన అది వక్ఫ్ ల్యాండ్ అని వక్ఫ్ అన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళి వక్ఫ్ భూములు తీసుకునే అంత తెలివి లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. కానీ హిందువులు ఎక్కడైనా వాళ్ళు 70 సంవత్సరాల నుంచి అక్కడ పూజలు చేసుకుంటూ అమ్మవారికి బోనాన సమర్పించుకుంటూ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్న ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి ఆలయాన్ని తీసి అక్కడ మేము డెవలప్మెంట్ చేస్తామంటే ఇది ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు ఏమనుకుంటున్నారు అసలు? రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? రేవంత్ రెడ్డికి బూర్వీకి షారగాల్సిన పరిస్థితి ఇప్పుడు మనందరికి చేతిలోకి వచ్చింది. మనం ఇదన్నీ సీరియస్ గా తీసుకొని పెద్దమ్మ టెంపుల్ ని మనం తిరిగి తీసుకోకపోతే హిందూ స్వాభిమానానికి పెద్ద మచ్చ ఇది. తెలంగాణలో ఉన్న హిందువులందరూ గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంత మెత్తగా ఉంటే ఇట్లాంటి దౌర్జన్యాలు మనం ఇదే చేస్తారు. వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలకు వీళ్ళకు బుద్ధి చెప్పాలి మనం. అంటే మనందరం యూనిటీతోని పెద్దమ్మ టెంపుల్ కోసం నిలబడి ఆ ల్యాండ్ ని మళ్ళీ ప్రభుత్వం చేతి నుంచి వెళ్ళి ప్రజల చేతులకు ఇచ్చేయాలని మనం డిమాండ్ చేయాలి. అంటే అక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, వీళ్ళు ఇంతకుముందు అక్కడ ఒక విగ్రహం లాంటివి ఏం లేవు, ఒక రౌతును కావాలని పూజించే ప్రయత్నం చేశారు, భూమిని లాక్కునే ప్రయత్నం భాగంగా. మొన్న రీసెంట్ గా 1-2 నెలల క్రితం ఒక విగ్రహాన్ని పెట్టి ఇక్కడ గుడి కట్టుకుంటామని చెప్పేసి దాన్ని మొత్తం ఆ స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి పొన్నం ప్రభాకర్ కావచ్చు గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది. పొన్నం ప్రభాకర్ మతం మారినా ఏం మాట్లాడుతున్నాడు పొన్నం ప్రభాకర్? సనాతన ధర్మం అంటే ప్రకృతి ఆరాధన ఉంటది, గ్రామ దేవత అంటే అక్కడ వెలుస్తుంది దేవత, అక్కడ నుంచి వెళ్ళి మనకి ఏదో ఒక సందేశం వస్తుంది. వచ్చినప్పుడు ఆ ప్లేస్ కి ఆ పవిత్రతను ఆపాదించి అదాన్ని మనం ఆలయం అనుకుంటాం. అక్కడ నిత్య కైంకర్యాలు జరగడం వల్ల, నిత్యంగా బోనాలు పెట్టడం వల్ల ఆ ఆస్థా నుంచి వెళ్ళి అంటే ఆ ఫెయిత్ నుంచి వెళ్ళి అక్కడ ఆ ప్లేస్ టెంపుల్ అవుతుంది. ఇది ఏమైనా బొందలు పెట్టినానికి ఏమైనా ముస్లిం దర్గా అనుకుంటున్నా, లేకపోతే శవం మీద అల్లాడేసిన సిలువల గురించి మేము చేసేదానికి ఇది ఏమైనా చర్చ్ అనుకుంటున్నాడా? హిందూ దేవాలయాలు అట్లనే ఫామ్ అవుతాయి, స్వయంభూగా వెలిసినవి కూడా ఉంటాయి. గ్రామ దేవతలన్నీ అట్లా వెలిసినాయే. ఆ చోట మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఒక వాణి వస్తుంది, దానికి ఒక ప్రాముఖ్యత ఉంటది. ఈ ప్రాముఖ్యతలన్నిటిని పక్కన పెట్టేసి అక్కడ రాయికి మొక్కుతున్నాడంటే, అవును అంటే చెట్టు పుట్ట రాయి రప్ప వీటిని మొక్కొద్దని చెప్తున్నాడా పొన్నం ప్రభాకర్? ఏం చెప్పదలుచుకున్నాడు పొన్నం ప్రభాకర్? నేను అదే అడుగుతున్నా. అక్కడ రాయికి వీళ్ళు మొక్కుతున్నారంటే మరి అదే సనాతన హిందూ సంస్కృతి. పొన్నం ప్రభాకర్ క్రిస్టియన్ అయిందా, లేకపోతే పొన్నం ప్రభాకర్ ముస్లింలకు మారిందా? కనుక్కోండి ఫస్ట్. అంటే అక్కడ ఉన్న కాలనీ వాసులు ఏం చెప్తా ఉన్నారు, 70 సంవత్సరాలు మా తాతల ముత్తాతల కాలం నుంచి అక్కడ గుడి వెలిసింది, అప్పటి నుంచి మేము మొక్కుతా ఉన్నాం. కానీ ఇంత తొందరగా ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా వచ్చి కూల్చేస్తాం గవర్నమెంట్ భూమి అని ఏం చెప్పలేదు. మేము కూడా దాన్ని స్వాధీనం చేసుకునే ఆలోచన మాకు లేదు. మేము పూజలు చేసుకుంటాం, ప్రతి ఏటా బోనాలు సమర్పించుకుంటున్నాం, మా కులదైవం మా దైవం అని చెప్పేసి పెద్ద ఎత్తున మా కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున మేము జాతరలా చేసుకుంటా ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లాంటి కుట్రలు చేస్తుందని చెప్పేసి అక్కడ ఉన్న వాసులు అయితే కూడా అందరూ కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తా ఉంటారు. ఏం చెప్తారు? ఏదైనా ఒక చోట ప్రజలు ఆ ప్లేస్ లో వాళ్ళకి ఏదో శక్తి ఉంటది, ఆ శక్తి నుంచి వాళ్ళ కోరికలు తీరినప్పుడు వాళ్ళకి ఆ ప్లేస్ పట్ల ఇంకెక్కువ పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది, అభిమానం పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే కూలదొల్చే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రయత్నాన్ని మనందరం కూడా ఎదిరించాలి. ఎట్లా అంటే ఆ ల్యాండ్ ని తిరిగి మనం తీసుకోవాలి, అప్పుడే హిందూ స్వాభిమానం నిలబడినట్టు. పాకిస్తాన్ ఎట్లయితే భారతదేశం మీద టెర్రరిస్ట్ అటాక్ చేసి హిందువా ముస్లిమా అని కనుక్కొని మరి మన వాళ్ళని 26 మంది సివిలియన్స్ ని చంపినప్పుడు ఆపరేషన్ సింధూర్ తోని మనం వాళ్ళకి ఎట్లయితే చెప్పుతోని కొట్టినామో, అట్లనే ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇట్లా పిచ్చి వాగుడు వాగిన పొన్నం ప్రభాకర్ లాంటి హిందూ ధర్మ ద్రోహులకు సరైన జవాబు చెప్పాలి అంటే ఆ ల్యాండ్ ను మొత్తం మనం తిరిగి తీసుకోవాల్సిందే. అక్కడ ఏదో టెంపుల్ దగ్గరికి మాకు విగ్రహం కావాలి, ఖచ్చితంగా అదే ప్లేస్ లో పెట్టాలని చెప్పేసి కొన్ని హిందూ సంఘాలు వచ్చినాయి, బీజేపీ వచ్చింది, బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా అందరూ అక్కడికి వచ్చిన పరిస్థితి. అక్కడ బోనాలు సమర్పించడానికి వచ్చిన వాళ్ళని కూడా ఎక్కడెక్కడ మాధవలత గారిని కావచ్చు, మిగతా లీడర్స్ అందరినీ అవసరం చేయడం, రాజసింగ్ తో సహా అందరినీ అవసరం ఇట్లాంటివి ఎందుకు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వంలో? చెంగిచెర్ల అప్పుడు కూడా సేమ్ ఇట్లా చేసానండి. అప్పుడు నేను ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు నా మీద
అరెస్ట్ వారెంట్ తీసేసి. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు కూడా వెళ్ళిన వాళ్ళందరి మీద ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే చెంగిచెర్లలో చేసిన ఏదైతే దౌర్జన్యాలు ఉన్నాయో సేమ్ అదే దౌర్జన్యం మళ్ళీ చేస్తున్నారు. ముత్యాలమ్మ కూడా ఎప్పుడు కూడా చేస్తున్నారు. వీళ్ళు ఇట్లా చేస్తారు, ఇది వీళ్ళ సహజమైన బుద్ధి. ఇప్పుడు కుక్క ఉందనుకోండి, అది కరుస్తుంది, పిచ్చి కుక్క. అది ఎందుకు కరుస్తుంది అంటే దాని స్వభావం అది. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంటది అంటే హిందువులను విడదీయాలా కులాల పేరు మీద, అందుకే బీసీ రిజర్వేషన్ తీసుకొస్తాడు. మళ్ళీ తర్వాత హిందీ దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూల్చే ప్రయత్నం చేస్తారు ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్. ఇందుకు హిందువుల మనోభావాలు దెబ్బతీయాలా, హిందువులు ఎట్లాగో కలిసి రారు అనేది వీళ్ళకి ఒక పాయింట్. నెక్స్ట్ వీళ్ళు ఎట్లాగో గెలిచేది ఓటు బ్యాంక్ తోనే, మైనారిటీ అపీస్మెంట్ తోనే, ముస్లింల ఓట్లతోనే గెలుస్తాం. కాబట్టి మేము వీటన్నిటిని ఎట్లా చేసుకోవాలి అన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చిండ్రు, ఆ ల్యాండ్ ఎందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది నేను మీకు చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు సర్ప్లస్ బడ్జెట్ ఉన్న తెలంగాణని లోటు బడ్జెట్ కి తీసుకుపోయింది. రేవంత్ రెడ్డి మొన్న ఏమంటున్నారు మీరు విన్నారు కదా, నేను 1 సంవత్సరం కడుపు కట్టుకొని ఉంటే ఆ రైతులకు అన్ని ఇచ్చేయగలను, రుణమాఫీ చేయగలను అని అన్నాడు. అంటే ఏంది, ఇప్పుడు కడుపు కట్టుకొని సంవత్సరం అయింది చాలు, ఈ కంచెలు కడుపు కట్టుకొని ఎక్కడెక్కడ ల్యాండ్లు దొరికితే అవన్నీ దొబ్బి తింటా అని ప్రిపేర్ అయ్యింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు మీ లీడర్ ఎట్లున్నాడో మీరు అట్లే ఉంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఎట్లున్నాడు కాబట్టి పొన్నం ప్రభాకర్ కూడా అదే మాట మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వం ఏం చెప్తా జూబ్లీస్ ఉప ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి ఆ పెద్దమ్మ తల్లి ఇష్యూను రేజ్ చేసి కావాలని అక్కడ జెండా బాతే ప్రయత్నంలో భాగంగా అందరినీ రెచ్చగొడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి భక్తి వాసులందరినీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలన్నిటి కావచ్చు, కావాలని బీజేపీ రెచ్చగొడతా ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే అట్లా ఏమైనా జరుగుతుందా నిజంగా? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మేము ఎలక్షన్ లో గెలవాలి అన్న సోయి ఎవరికి ఉండాలా? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉండాలి కదా. మరి అక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ ని నువ్వు అక్కడ ఏదైనా డిస్టర్బ్ చేసినావు అంటే హిందూ సంఘాలు అక్కడికి వస్తాయి, ఇలా లొల్లి అవుతుంది, ఇంత అజిటేషన్ అవుతుంది అన్న సోయి లేదా నీకు? ఈ సోయి ఎవరికి ఉండాలా? ఎవరైతే దాన్ని మొదలు పెట్టినో వాళ్ళకు ఉండాలి. కాంగ్రెస్ ఏమో గుడి కూల్చేస్తుంది, బీజేపీ ఏమో ఎలక్షన్స్ ఉన్నాయి డెవలప్మెంట్ అని చెప్పేసి సైలెంట్ గా ఉండాలా. మరి అప్పుడు గుడి గురించి ఎవరు ఆలోచించాలి, హిందూ స్వాభిమానం గురించి ఎవరు ఆలోచించాలి? మాకు ఎలక్షన్స్, టికెట్లు, పదవులు, ప్రభుత్వం ఫామ్ చేయడం ఇవి ఇంపార్టెంట్ కాదు. మాకు హిందూ స్వాభిమానం ఇంపార్టెంట్. హిందూ దేవాలయాన్ని రక్షిస్తాం, ఈ దేశాన్ని రక్షించుకుంటాం, ఈ ధర్మం కోసం మేము నిలబడతాం. అంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాలపైన దాడులు, హిందువులపైన దాడులు ఇది సంబంధించి ఎందుకు జరుగుతా ఉన్నాయి? అంటే దాడి చేసిన వ్యక్తిని అతను ఒక పిచ్చివాడు అని చెప్పేసి వదిలేయడం, లేకపోతే కొన్ని గుళ్ళ దగ్గరికి కుక్కలు వచ్చి కొంచెం మాంస ఆహారాన్ని అక్కడ తీసుకొచ్చి పడే, ఇట్లాంటివి ఎందుకు జరుగుతా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి? అదే కాంగ్రెస్ చరిత్ర. ఈ చరిత్రని ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల అన్ని బయటకు వస్తున్నాయి. ఇదివరకు ఇవన్నీ ఏవి బయటకు వచ్చేటివి కాదు. సుప్రీంకోర్టు కూడా రామ జన్మభూమి, బాబర్ అక్రమ కట్టడం గురించి రెండింటి గురించి ప్రభుత్వాన్ని మీ స్టాండ్ ఏంది అని సుప్రీంకోర్టు అడిగినప్పుడు ఇటలీ మాత చేతిలో అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటలీ మాత సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ లో రామాయణం అనేది అసలు జరగలేదు, అదొక కల్పిత కథ. ఆ కథ గురించి ఇప్పుడు ల్యాండ్ వాళ్ళకి ఇవ్వడం అవసరమా, అది బాబర్ అక్రమ కట్టడం కిందికే వస్తది అని చెప్పేసి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ది. కాంగ్రెస్ ఎప్పుడైనా కూడా హిందువుల మనోభావాలకు విలువ ఇవ్వలేదు. కశ్మీర్ పండిట్స్ ని కూడా అక్కడి నుంచి తరిమేసే దానిలో టెర్రరిస్టులకు సహాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఆర్టికల్ 370 తెచ్చి అక్కడ కశ్మీర్ ని ఒక టెర్రర్ జోన్ గా తయారు చేయడంలో, డెవలప్ కావడంలో టెర్రరిస్టులకు సహాయం చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వము. ఇప్పుడు కూడా వాళ్ళు పహల్గామ్ లో జరిగిన హిందువుల మీద దాడిని హిందువుల మీద దాడి కాకుండా భారతీయుల మీద దాడి అని చెప్పి వైట్ వాష్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఎప్పుడైనా కూడా ఈ కాంగ్రెస్ ఏమనాలంటే క్రిస్టియన్ల చేత నడిపే ఒక పార్టీ, ముస్లింల ఓట్లతోని గెలిచే పార్టీ, దౌర్జన్యాలు చేసేది మాత్రం హిందువుల మీద. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలి, ముఖ్యంగా హిందువులు గుర్తించాలి. మన ఆలయాల మీద దాడులు జరుగుతాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే. మన గుడి, బడి, ఒడి మూడిటికి కూడా కాంగ్రెస్ ఒక పెద్ద శత్రువు, కాంగ్రెస్ ఒక పెద్ద థ్రెట్. ఈ విషయాన్ని మనం అందరం గుర్తించి ఏ ఏ ఆలయాల మీద అయితే వీళ్ళు దాడులు చేస్తున్నారో వాటన్నిటి దగ్గరికి అందరు హిందువులు గ్రూప్ గా వెళ్ళి అందరు హిందువులు అక్కడ ధర్నాలు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన భూమిని మనం తిరిగి పొందే ప్రయత్నం చేసినాడు మనం నిజమైన హిందువులం. అంటే ఇక్కడ హిందూ దేవుళ్ళపైన దాడులు జరిగిన, హిందూ వ్యక్తులపైన దాడులు జరిగిన, బీజేపీ కావచ్చు, బీజేపీ సంబంధించిన ఆ హిందూ సంఘాలు మాత్రమే రియాక్ట్ అవుతా ఉన్నాయి. మరి హిందూ ప్రజలు ఎందుకు మీతో కలిసి ఎందుకు రాలేకపోతున్నారు? మరి వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నారు? హిందువులను కుల, ప్రాంత, భాష ఆధారంగా విడదీయడంలో కాంగ్రెస్ సక్సెస్ అవుతా అని ఆలోచిస్తుంది. కానీ అది సక్సెస్ అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే మనందరం హిందువులుగా, భారతీయులుగా ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, మన సంస్కృతి సాంప్రదాయాల కోసం, మన గుడి, బడి, ఒడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ముత్యాలమ్మ ఆలయం అప్పుడే మనం ఎన్నో కష్టాలు పడి మన ఆలయాన్ని మనం కాపాడుకున్నాం. అప్పుడు కూడా ఎవరైతే ఆలయం మీద దాడి చేసినో వాడు పిచ్చోడు అని చెప్పాను.
మరి ఇప్పుడు పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చేస్తున్న రేవంత్ రెడ్డి పిచ్చోడా, పొన్నం ప్రభాకర్ పిచ్చోడా, లేకపోతే అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిచ్చోళ్ళ? ఏ పిచ్చోళ్ళైనా కూడా వాళ్ళకున్న పిచ్చికి హిందువులందరూ కూడా ఏకమై పెద్దమ్మ గుడి దగ్గరకు వచ్చి మన ఆలయంలో 1 ఇంచు భూమిని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తీసుకొనియకుండా మన ఆలయాన్ని, మన జాగాని మనం కాపాడుకుందాం. ఇది మౌనిక శుంకర గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూసి ఉండండి లెజెండ్ టీవీ. థ్యాంక్ యూ.